తెలంగాణ బీజేపీ కొత్త బాస్ కోసం వెయిటింగ్ గట్టిగానే నడుస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతున్న కాషాయ పార్టీ వ్యవహారాలు పరుగులు పెట్టాలంటే కొత్త బాస్ రావాల్సిందేనన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఈ నెలలోనే జరగాల్సిన దళపతి ఎంపిక వచ్చే నెలకు వాయిదా పడిందట. దీంతో అధ్యక్షుడి రేస్ మరింత రసవత్తరంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక రోజురోజుకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతుండగా ఆయన్ను తప్పించి మరొకరికి ఆ బాధ్యతను అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉందట. దీంతో ఈ అంశంపై రోజుకో చర్చ తెరపైకి వస్తుంది. పైగా క్షేత్రస్థాయిలో సంస్థాగత మార్పులకు అధిష్టానం అడుగులు వేస్తుండటంతో అధ్యక్ష మార్పు ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఈసారి కమలం బాస్ చైర్ కోసం కొంతమంది కీలక నేతలు ఇప్పటి నుంచే లాబియింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అధ్యక్ష రేసులో డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్, ధర్మపురి అరవింద్ వంటి వారి పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు బండి సంజయ్ కూడా అనూహ్యంగా రేస్లోకి రావడంతో మొత్తం సీన్ మారిపోయింది. ఎందుకంటే గతంలో బీజేపీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించిన బండి తెలంగాణలో కాషాయ పార్టీకి కొత్త జీవం పోశారు. పార్టీని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించి ఎన్నికల రేసులో బలంగా నిలబెట్టారు. కానీ ఎన్నికల ముందు ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఒక్కసారిగా బీజేపీ గాడి తప్పింది. ఆ తర్వాత కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినప్పటికీ మునుపటి జోష్ పార్టీలో కరువైంది. పైగా రాష్ట్ర నేతల్లో కూడా అంతర్గత విభేదాలు పెరిగిపోవడంతో ఒక్కసారిగా బీజేపీ గాడి తప్పింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పు చేయాలనే డిమాండ్లు సొంత పార్టీలోనే వినిపిస్తూ వచ్చాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈసారి తమకే ఆ పీఠం దక్కాలని కొంతమంది నేతలు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ఈ అంశాన్ని అధిష్టానం అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే కొత్త బాస్ ఎంపిక పూర్తవుతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ అంశాన్ని కొత్త ఏడాదికి షిఫ్ట్ చేసిందట అధిష్టానం. తెలంగాణలో ఎన్నికలు ముగిసి అప్పుడే ఏడాది పూర్తి కావడంతో మరో 3 ఏళ్లలో పార్టీని బలంగా ప్రజల ముందు నిలబెట్టాల్సి ఉంటుంది. పైగా ఈసారి ఎలాగైనా తెలంగాణలో పవర్లోకి రావాలని కాషాయ అగ్రనేతలు పట్టుదలగా ఉన్నారు. దీంతో వీలైనంత త్వరగా అధ్యక్ష మార్పు చేసి గ్రౌండ్ ప్రిపరేషన్ మొదలుపెట్టాలని భావిస్తోంది అధిష్టానం. ఈ క్రమంలోనే కొత్త బాస్ లిస్టులో మరోసారి బండి సంజయ్ పేరును పరిశీలిస్తున్నారట పార్టీ పెద్దలు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్కి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తే తెలంగాణలో కాషాయ పార్టీకి తిరుగుండదనే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో బండి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తామని, 6 గ్యారంటీల విషయంలో పాలకులను ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తామని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో అధ్యక్ష పదవిపై ఆల్రెడీ బండి హింట్ ఇచ్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలేమో మరి.